ఇదేమి కాలేజ్ సాగుతారు మమ్మల్ని ప్లీజ్ దయచేసి మీరు చూడండి. లక్షల ఫీజు పడుతున్నాయి. 3,00,000 అంట పెంచుతూనే ఉన్నారు, కానీ టాటా పెడుతూనే ఉన్నారు. మీరే ఉన్నారు సాక్షిగా, ప్లీజ్ మమ్మల్ని హెల్ప్ చేయండి. నమస్కారం, నా పేరు సహని. ఈరోజు శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ల గురించి మాట్లాడుకుందాం. ఎండాకాలం వచ్చింది, సెలవులు కదా, కానీ 10th ఎగ్జామ్స్ పిల్లలు వాళ్ళ ఎగ్జామ్స్ అవ్వగానే రిజల్ట్స్ రాకముందే ఆ కాలేజ్లో పిల్లల్ని తీసుకొని నడిపిస్తున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పిల్లలు కూడా ఎగ్జామ్స్ అవ్వగానే ఆ ఇంటికి ఏం పంపించకుండా అసలు రిజల్ట్స్ కూడా రాకముందే వాళ్ళు కూడా వాళ్ళని పెట్టుకొని నడిపిస్తున్నారు. అసలు ఏంది ముచ్చట అని చూద్దాం ఒకసారి. పనిచేసేది కార్మికుడే కానీ పండుగ చేసేది యజమాని అన్నట్టుంది. మా చెమటితో ఆయన బంగారు బండ్ల కడతాడు, కానీ మేం మాత్రం పచ్చి గుడ్డ కోసం బతుకుతారు. అదే మన నారాయణ శ్రీ చైతన్య గురించి మాట్లాడదాం. ఈరోజు పిల్లల్ని సావగొడతారండి. వాళ్ళ కాలేజీ ప్రమోషన్స్ కోసం 11 నెలలు ఫీజు కట్టించుకొని నడిపిస్తారు. ఏముంది, పిల్లల గ్రౌండ్ ఉండదు, అసలు యాక్టివిటీ ఉండదు, ఏముండదు. మార్నింగ్ 6 నుండి నైట్ 10:30 వరకు క్లాసెస్ ఉంటాయి. చదవాలి, ర్యాంకులు కొట్టాలి. ఆ ప్రమోషన్స్తోనే కదా అడ్మిషన్స్ వస్తాయి. ఫైనల్గా యజమాని బాగుపడతాడు అంతే. కానీ పిల్లల మానసిక పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళు ఎంత ప్రెషర్కి గురవుతారు. హాలిడేస్లో ఎవరైనా పేరెంట్స్తో స్పెండ్ చేయాలనుకుంటారు, కానీ అక్కడ అట్లా ఉండదు. 10th ఎగ్జామ్స్ అవ్వంగానే రిజల్ట్స్ రాకున్నా కూడా అడ్మిషన్స్ తీసుకుని జాయిన్ చేసుకున్నారు. పాపం పిల్లలు ఎంత ఘోరం అంటే వినురు వాళ్ళ మాటలు. ఆ ప్రెషర్ తట్టుకోలేక we expected at least 1 month of holidays. 6 గంటల నుంచి రాత్రి 10:30 వరకు 11 అవుతుంది. అసలు లేపనికపోతే మళ్ళీ 5 గంటలు లేపుతాడు. యాడ్ నుంచి మొత్తం పోతాడు అన్న. కొద్దిమంది చూసినాము, క్లాస్ నుండి ఉట్టిగానే బయటకు పోయి పిల్లగాడు మీద నుంచి దుంకి చచ్చిపోయాడు. అట్లా ఎంతమంది 39 మంది ఒక సంవత్సరంలో సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. అంత ప్రెషర్ ఉంటుంది వాళ్ళకి. ర్యాంక్లే కావాలి. పిల్లలు ఎంత ప్రెషర్ గురవుతారు. వాళ్ళకు యాక్టివిటీస్ ఉండవు, ఏముండవు, అసలు వాళ్ళకి వాటితో సంబంధమే ఉండదు. అయితే నిన్నేమైందంటే శ్రీ చైతన్య సౌదామిని భవన్ అమీన్పూర్ గర్ల్స్ హాస్టల్కి పోయినాం. ఒక అమ్మాయి ఇన్స్టాలో మెసేజెస్ పెట్టింది, చాలా కాల్స్ కూడా వచ్చినాయి. ఆ రికార్డ్స్ కూడా మీకు వినిపిస్తా. అన్న, మేము కాలేజ్లో ఉన్నాం, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయాక మాకు హాలిడేస్ ఇవ్వలే, ఎవరో వస్తున్నారని మమ్మల్ని హాస్టల్లో పెట్టిరు. మార్నింగ్ 6 to 10 వరకు క్లాసెస్, తర్వాత మమ్మల్ని హాస్టల్లో బంధిస్తారని మెసేజ్లు పెట్టింది. బంధించడానికి వాళ్ళు ఏమైనా ఖైదీలా జైల్లో బంధించినట్టు బంధిస్తారు. అసలు ఆ కాలేజీలో ఎట్లుంటుంది అంటే వెంటిలేషన్ ఉండదు, ఏముండదు. ఆ హాస్టల్లో ఎంత ఘోరం ఉంటాయంటే వాళ్ళ మైండ్ అసలు రీఫ్రెష్ అవ్వడానికి ఛాన్సే లేదు. వచ్చి మాకు హాలిడేస్ ఇప్పించండి అన్న అని ఏఐడిఎఫ్ఎస్ మురళన్నకి, ఇంకా బిఎస్పి స్టూడెంట్ ఆర్గనైజేషన్ చందన్నకి చెప్తే అక్కడికి పోయినాం. మాకు మీడియాకు కూడా సమాచారం ఇస్తే ఖచ్చితంగా విద్యార్థులను పంపించేంత వరకు, లేదా విద్యార్థులు లేరని వీళ్ళు చెప్తా ఉన్నారు, కానీ ఉన్నారు. 100% సంబంధించినటువంటి హాస్టల్ బ్లాక్లలో తాళాలు వేసి ఆ పిల్లల్ని పెట్టడం అనేది జరిగింది. మెడికల్ అవుటింగ్ కూడా పంపించడం లేదు వీళ్ళు, పిల్లలు చెప్తా ఉన్నారు మెసేజ్లలో. కాబట్టి ఖచ్చితంగా పంపించాలి అనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడికి పోయినాక క్లాస్లలో పిల్లలు లేరు. అసలు ఎంత డ్రామా ఆడిదంటే ఏరు పిల్లలు అని చెప్తే పిల్లలు లేరు అని చెప్తారు. ఇప్పుడు హాస్టల్ చూపిస్తా అక్కడ ఉండరు, ఇప్పుడు హాస్టల్ చూపిస్తా అక్కడ ఉండరు. మేము అస్సలు అక్కడ నుంచి వెళ్ళలేదు. ఆ పిల్లలని చూపించే వరకు మేము వెళ్ళము అని అంటే పిల్లలు లేరని ఎంత డ్రామా చేసారు. ఆ గొడవలన్నీ ఉన్నాయి, మీరు చూడరు ఒకసారి. ఎవరు లేరు కదా పిల్లలు చూసుకోండి ఒకసారి చూస్తాం. ఎవరు లేరు కదా పిల్లలు చూసుకోండి ఒకసారి చూస్తాం. తర్వాత ఇక మేము ఎట్టి పరిస్థితుల్లో వదలట్లేమని చెప్పేసి పిల్లల్ని చూపిస్తాము, కానీ ఆ మురళన్న చందన్న ఇద్దరే వెళ్ళాలి, మీరైతే వెళ్ళొద్దు అని నన్ను ఆపనిక చాలా ట్రై చేసి. ఎందుకు వాళ్ళేమో అక్కని కంపల్సరీ పంపించాలంటే నన్ను పంపించారు. అక్క ఎవరైతే వచ్చిరో ఆమెను మాత్రం పంపిండి అన్ననే. ఆమె ఏం మాట్లాడదు, లోపలికి వచ్చి ఫోన్లు కూడా ఇన్న పెట్టేస్తుంది అంతే అన్న. లేదంటే కూర్చో, అవసరం లేదు. అదేంటి, ఫస్ట్ నుండి ఏమో పిల్లలు లేరని, ఇప్పుడు సడన్గా పిల్లలు ఎట్లా వచ్చారు, అన్ని డ్రామాలు చేసారు ఆ కాలేజ్ వాళ్ళు. ఫైనల్గా లోపలికి అయితే పోయినాక ఏం జరిగిందంటే ఒక 500 మందికి మాకు 50 మందిని చూపించినాక ఏమైందంటే ఇక్కడ వాళ్ళని ఆల్రెడీ చాలా ప్రిపేర్ చేసారు ఆ పిల్లలను. వాళ్ళ టాపర్సా మరి ఏందో తెలీదు, వీళ్ళు ఏది చెప్తే అదే మాట్లాడనిక ట్రై చేశారు. బట్ స్టిల్ వాళ్ళు లోపల ప్రెషర్ తట్టుకోలేక చాలా మంది మాకు ఇంటికి వెళ్తాము, ఆన్లైన్ క్లాసెస్ పెట్టండి అని చెప్పారు.
వాళ్ళు ఎంత ప్రిపేర్ చేసినా కూడా పిల్లలు ఫైనల్గా వాళ్ళ మనసులో ఉన్న మాటలు అయితే ఖచ్చితంగా చెప్పారు మాకు. ఇక వీళ్ళు కూడా ఏం చేయలేక సరే పిల్లలే కదా చెప్పారు మేము పంపిస్తామని జస్ట్ మా ముందు మమ్మల్ని పంపించడానికి ఓ మాట అయితే ఇచ్చారు. తర్వాత మళ్ళీ మేము బయటికి రాగానే మళ్ళీ కాల్స్ ఏందన్నా ఇట్లా వదిలేసిపోయారు మా పరిస్థితి ఇంతేనా అని. అంటే పిల్లలు మామూలు ప్రెజర్కి గురవుతలేరు. ఇక మేమేమంటే నీట్ ప్రిపరేషను, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ ప్రిపరేషను ఇట్లా మాటలు చెప్తారు. అరే 10th ఎగ్జామ్స్ అయిపోయిన వాళ్ళకు రిజల్ట్స్ రాకముందే ఏం మెయిన్స్ ఉంటాయి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఏం జేఈ మెయిన్స్ ఉంటాయి. వీళ్ళు ఎండాకాలంలో కూడా సెలవులు ఇవ్వకుండా కాలేజెస్ నడిపిస్తారు కదా. ప్రైవేట్ కాలేజెస్ అయినా కూడా డిఐఓ అబ్జర్వేషన్లో ఉండాలి, కానీ వాళ్ళని కూడా కొన్నారు. మేము నిన్న కాలేజ్లకు పోతే అక్కడ ఎంత డ్రామా చేసిర్రు, మమ్మల్ని కూడా కొనడానికి ట్రై చేసిర్రు. అన్నా జరే పంపినా మీకు దండం పెడతా, నాకు చాలా ప్రెజర్ చేస్తారు పిల్లలు. భయ్యా నేను మాట్లాడిన ఆల్రెడీ మన చూపటిపల్లి రమేష్ అన్న కూడా మాట్లాడుతాను ఇంకోటి నీకు ఏదో ఒకటి చేసి పెడతానని చెప్తున్నా కదా నీకు. పిల్లలకు సెలవులు పిల్లల సెలవులు ఎట్లాగో ఆదివారం రిజల్ట్ వస్తుంది భయ్యా, సోమవారం మంగళవారం రిజల్ట్ వస్తుంది, ఆదివారం ఎట్లాగో పేరెంట్ వచ్చి పంపిస్తున్నా. ఆల్రెడీ క్లాస్ కూడా అనౌన్స్ చేసిన. రిజల్ట్స్ వచ్చినాక ఎందుకు పని చెప్పేశారన్నా ఈయన పెట్టుకోరి. ఇక దాని తర్వాత ఇంప్రూవ్మెంట్ సప్లిమెంటరీ ఎట్లా ఉంటది కదా. అదే రిజల్ట్ వచ్చాక ఎట్లాగో వారం రోజులు మేమే పంపిద్దామని చూస్తున్నాం. ముందు వారం రోజులే చాలా సార్. సార్ పనిచేసే కంప్యూటర్ కూడా రాత్రి అంతా వండుకుంటా సార్. బ్రదర్ వాళ్ళు వచ్చి కరెక్ట్ గా వారం కావట్లే, 1 వీక్. 24వ తారీఖు వచ్చిన మార్చి 24వ తారీఖు వచ్చినామని చెప్తారు సార్ పిల్లలు. నెక్స్ట్ నారాయణ వాల్మీకి భవన్ హైటెక్ సిటీ పోయినాం. అక్కడ పాపం వాళ్ళు కూడా అదే పరిస్థితి, 10th అయిపోయింది రిజల్ట్స్ రాకముందే జాయిన్ చేసారు మా పేరెంట్స్ అని. వాళ్ళు కూడా పాపం అదే ప్రెషర్కి గురవుతారు. We expected at least 1 month of holidays. పేరెంట్స్ కూడా ఎట్లురంటే అసలు ఎగ్జామ్స్ అయిపోయి జస్ట్ 5 daysకే పోయి జాయిన్ చేసారు రిజల్ట్స్తో సంబంధం లేకుండా. అదేంటి అసలు. ఇక మేము పోతే వాళ్ళ ప్రిన్సిపల్ మా ముందే ఏదో హాలిడేస్ ఇస్తాం రేపు పేరెంట్స్కి ఫోన్ చేసి పంపుతామన్నారు. పంపలేదు. ఇక పిల్లలు 100కి కాల్ చేసి మాకు హాలిడేస్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటామని వాళ్ళు కాల్స్ చేసారు. ఫస్ట్ ఇయర్ పిల్లలు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, మీరు రాకపోతే మేము సూసైడ్ చేసుకుంటామని మెసేజ్లు పెట్టారు. కాబట్టి చాలా ఇంకా 10th పిల్లలు కూడా ఉన్నారు పైన. అంటే ఇప్పుడే జస్ట్ 10th అయిపోయిన పిల్లలకి వీళ్ళు బ్రిడ్జ్ కోర్స్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. వాళ్ళ మానసిక ఒత్తిడికి లోన్ అవుతున్నారు. కాబట్టి సెలవులు అవసరం సార్ వాళ్ళకి. నెక్స్ట్ శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కావూర్ హిల్స్ మాదాపూర్ పోయినాం. అక్కడైతే ఇంకా గౌరవం, అక్కడ ప్రిన్సిపల్ మమ్మల్ని మాట్లాడదామని పిల్లల్ని బెదిరించి పైకి పంపించి లాక్ చేసిరు. మమ్మల్ని ఏదో సర్దుబాటు చేయాలని చెప్పేసి మాట్లాడదామని మమ్మల్ని కూడా బెదిరించడానికి ట్రై చేసినప్పుడు మేము తగ్గకపోతే ఇక వాళ్ళే దగ్గర ఏం మాట్లాడుతారు అంటే మనం జాయ్తో ఏ ఇష్టమైన వర్క్ చేస్తే దానిలో మనం ఎక్సెల్ అవుతాం. అలా అని చెప్పి మేము ప్రెజరైజ్ చేయము. మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో శ్రీ చైతన్య నారాయణ కాలేజ్లో 321 ఉన్నాయి స్టేట్లో. ఎక్కువ హైదరాబాద్లో ఉన్నాయి, మియాపూర్, హైదర్గూడ, నిజాంపేట్, కూకట్పల్లి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. మేము మియాపూర్ పోయినాం. అసలు పిల్లలకి ఏం కావాలి, గవర్నమెంట్ రూల్స్ ఏందో ఒకసారి మాట్లాడుకుందాం. ప్రధాన సెలవులు దసరా సెలవులు అక్టోబర్ 6 నుండి 13 వరకు ఉండాలి. సంక్రాంతి సెలవులు జనవరి 11 నుండి 16 వరకు ఉండాలి. ఎండాకాలం సెలవులు అయితే మార్చి 30 నుండి మే 31 వరకు ఉండాలి. మినిమమ్ మొత్తం ఒక 12 నెలల 3 నెలలైనా హాలిడేస్ ఉండాలి పిల్లలకు. 9 నెలలే వాళ్ళ సిలబస్ ప్లాన్ చేస్తారు. అయితే ప్రైవేట్ కాలేజీలు అయినా సరే ఈ సెలవులను తప్పనిసరిగా పాటించాలి. సెలవుల సమయంలో తరగతులు కానీ నిర్వహిస్తే సంబంధిత కాలేజీల మీద చర్యలు తీసుకోవచ్చు. వాళ్ళ హక్కుల గురించి మాట్లాడుకుందాం ఒకసారి. రైట్ టు ఎడ్యుకేషన్, యాంటీ ర్యాగింగ్, ఇట్లా నారాయణ శ్రీ చైతన్యకి బాగా అవసరమైన యాక్ట్లు ఒకసారి మాట్లాడుకుందాం. స్టూడెంట్ సేఫ్టీ అండ్ వెల్ బీయింగ్ గైడ్ లైన్స్ బోర్డు విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం అధిక ఒత్తిడి పెట్టొద్దు. అసలు వాళ్ళు పెట్టేదే ఒత్తిడి. సెలవులు తప్పనిసరిగా ఇవ్వాలి. వాళ్ళేం సెలవులు ఇస్తారు, 11 నెలలు కాలేజెస్ నడిపిస్తారు. నాన్ సెన్స్ ర్యాంక్ పోటీ వల్ల మానసిక ఒత్తిడి పెట్టొద్దు. వాళ్ళు చేసేదే ర్యాంకుల కోసం అండి. వ్యాపారం చేస్తారు చదువును. హాస్టల్లో ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలి. ఏంటి ఆరోగ్యమా? ఒకసారి వాళ్ళ కాలేజెస్ హాస్టల్స్కి పోతే గ్రౌండ్ ఉండదు, ఏముండదు, బిల్డింగ్ ఉంటుంది, వెంటిలేషన్ ఉండదు. అసలు చీకటి గదులలో ఉంటారు పిల్లలు.
ఆరోగ్యకరమైన వాతావరణం ఎట్లుంటుంది అందులో? ఛాన్సే లేదు. 24 గంటలు చదవాలి, ర్యాంకులు కొట్టాలి, ప్రమోషన్స్ రావాలి, అడ్మిషన్స్ ఎక్కువ జరుగుతాయి. ఇదే ప్రాసెస్ అందులో. టీఎస్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వ అప్రూవల్ లేకుండా అస్సలు నడపొద్దు. కానీ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు మాత్రం ఒక్క కాలేజ్కి పర్మిషన్ ఉంటే దాంట్లో చుట్టూ ఒక 40-50 కాలేజెస్ రన్ చేస్తారు. ఇవన్నీ అంతే జరుగుతున్నాయి. మేము పోయిన కాలేజెస్కి ఒక్క కాలేజ్కి కూడా పర్మిషన్ లేదు. వెంకల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్న బిల్డింగ్ పర్మిషన్ లేదు, బోర్డు లేదు, ఏం లేదు. ఇంకా కరెంట్ వర్క్ అవుతుంది, ఎలక్ట్రీషియన్ వర్క్ అవుతుంది, ఇంకా బిల్డింగ్ ఇంకా వర్క్ చాలా ఉంది. దీనిలో బంధించినట్టు ఖైదీలను ఎట్లయితే ఫీజులు, టైమింగ్స్, సెలవులు, ఫ్యాకల్టీ ఆల్ మస్ట్ ఫాలో TSBI నార్మ్స్. వాళ్ళ నార్మ్స్ ఫాలో అవ్వడం ఏంటి? బ్యాన్ చేయాలి అసలు వీళ్ళని. ఈ నారాయణ శ్రీ చైతన్య కాలేజీలు దయచేసి ర్యాంకుల కోసం పిల్లల్ని ఒత్తిడి చేయొద్దు, 11 నెలలు కాలేజ్ నడిపించొద్దు అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళకు గవర్నమెంట్ రూల్ పెట్టింది. వాటిని ఏం పట్టించుకోకుండా 11 నెలలు నడిపించడం ఎంత దుర్మార్గం అంటే, పిల్లలు చచ్చిపోతారు. ప్రెజర్ తట్టుకోలేక హండ్రెడ్స్కి కాల్ చేస్తారు, స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ లీడర్స్కి కాల్ చేస్తారు, మీడియా వాళ్ళకి కాల్ చేస్తారు. వాళ్ళు మీరు రాకపోతే సూసైడ్ చేసుకుంటామని చాలా ఆడియోస్, వీడియోస్ ఎన్ని ఉన్నాయంటే. ఈ వీడియో దయచేసి ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. వాళ్ళకి ఎక్కువ టైం లేదు. శ్రీ చైతన్య నారాయణ కాలేజెస్కి ప్రెజర్ తేవాలంటే ఇట్లాంటి వీడియోస్ చాలా అవసరం. వాళ్ళకు ఇంకో 2-3 రోజులలోనే వాళ్ళకి సెలవులు ఇప్పిస్తే బాగుంటుంది. వాళ్ళకి ఎక్కువ టైం కూడా లేదు. 10th అయిపోయిన వాళ్ళు రిజల్ట్స్ రాకముందు 5 daysలో పోయి జాయిన్ అవ్వడం ఏంది? ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు వాళ్ళకి JEE మెయిన్స్ ఏంటి అసలు? ఈ 11 నెలలు కాలేజెస్ నడిపించడం వల్ల, 10th క్లాస్ రిజల్ట్స్ రాకముందే వాళ్ళను బంధించడం వల్ల, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళని బంధించడం వల్ల అసలు ఏంది వాళ్ళ లోపల ఉన్న వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ ప్రెజర్ ఏంది, వాళ్ళు చదవగలుగుతారా లేదా అని చెప్పేసి కొన్ని కాలేజెస్ గ్రౌండ్ రిపోర్ట్ చేసినాం మేము. ఒకసారి మీరు చూడరు వాళ్ళ పరిస్థితి ఏందో. చూసిన తర్వాత మీరే డిసైడ్ అయ్యారు ఏంది పరిస్థితి. చదువుకున్న పిల్లలను ఖరాబ్ చేసినామా, లేదంటే వాళ్ళ హక్కులు ఏంది, వాళ్ళ మైండ్ రిఫ్రెష్ గురించి, వాళ్ళ గురించి మాట్లాడుతున్నామా ఒకసారి మీకే అర్థమవుతుంది. ఎపిసోడ్స్ రిలీజ్ అవుతాయి, మీరు ఒకసారి చూడండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ మంది వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.